దురదృష్టం, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు, ప్రజా ఆరోగ్యాన్ని గాలికి వదిలేశాడు. ఆయన కొత్తగా నిధులు తేవాల్సిన అవసరంలా మేము ఇచ్చినటువంటి ఏదైతే 5,350 కోట్ల రూపాయలు కూడా మరి ఏదైతే నిధుల్ని దారి మళ్లించేసి తన అవసరాలకి వేరే అవసరాలకు ఉపయోగించి ప్రజారోగ్యాన్ని గండి కొట్టినటువంటి పరిస్థితి దుస్థితి చూసాం. సరే, ఈరోజు మేము అధికారంలోకి వస్తూ ఉన్నాం. మళ్ళీ వెనువెంటనే ఏదైతే ఈ యొక్క ప్రాజెక్ట్ని ప్రారంభించి మళ్ళీ ఈ యొక్క పురపాలకంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సురక్షితమైన త్రాగునీరు అందిద్దాం, ఆ ప్రాజెక్టులో మా పాలకులు కూడా ఉంది, అందరికీ మంచినీరు ఇద్దాం అని నేను ఆలోచన చేసి ఏదైతే మొన్న రివ్యూ చేసి నారాయణ గారితో అదేవిధంగా వాళ్ళతో రివ్యూస్ ప్రిన్సిపల్ సెక్రటరీస్ తోటి కమిషనర్తో రివ్యూ చేస్తే ఆశ్చర్యం గొలిపేలాగా అంశాలు ఎక్కడ ఉన్నాయండి, డబ్బులు ఎక్కడ, మరి డబ్బులు ఏమైపోయో తెలియనిటువంటి పరిస్థితి. ఆల్రెడీ ఏదైతే ఆ యొక్క ఏఐబి బ్యాంక్ నుంచి ఏదైతే వచ్చాయో మరి ఆ నిధులు ఎక్కడికి పోయాయో ఎటు డైవర్ట్ చేశారో కూడా తెలియనిటువంటి పరిస్థితి. పోనీ ఆ నిధులు వచ్చినాయి, పోనీ ఏదైనా పనులు చేశారంటే ఇక్కడ పనులు కూడా అవ్వనటువంటి పరిస్థితి. అందుకే మళ్ళీ ఇటువంటి సవాళ్ళని, ఎందుకంటే పోనీ వాళ్ళ పని చేయకపోయినా ఏదైతే మనం తెచ్చినటువంటి గ్రాంట్స్ అట్లా ఉన్నా ఆ గ్రాంట్స్తో మనం పని చేయించుకునేవాళ్ళం. ఇప్పుడు మళ్ళీ ఈ నిధులు ఎటు మరలించారు, మళ్ళీ దాన్ని ఎట్లా వెనక్కి తీసుకురావాలి, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏఐబి కానీ వరల్డ్ బ్యాంక్ కానీ కేంద్ర ప్రభుత్వం సాయం అడిగినా కూడా దీనికి సంబంధించిన ఖర్చుల వివరాలు చెప్పండి అంటే ఏ శాఖకు సంబంధించిన అధికారులు కూడా వివరాలు కూడా చెప్పలేకపోతూ ఉన్నారు. అందుకే ఈరోజు అసలు ఫైనాన్స్కి సంబంధించి ఏ శాఖ చూసినా కూడా వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయల్లో ఈవేళ లోటు కనిపిస్తున్నటువంటి పరిస్థితి దుస్థితి. ఈవేళ 5 సంవత్సరాల పాలనిస్తే, ఒక్క ఛాన్స్ అని పాలనిస్తే ఇంత విధ్వంసానికి పడ్డాడనంటే అటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి అవసరమా, అటువంటి వ్యక్తి ప్రజాస్వామ్యంలో ఉండడానికి తగునా అని ఈవేళ ప్రజలు కూడా ఆలోచించేయాలి.